కూతుర్ని మీరే దగ్గరుండి కాపాడుకున్నారు. మీ రక్త సంబంధానికి ఆ దేవుడు కూడా సహాయపడ్డాడు. సార్, ఆ రాకాశ రాబందు పాపని ఎత్తుకెళ్లటం, ఏదో గరుడా వచ్చి పాపని రక్షించటం అంతా మాయగా ఉంది సార్. నిజంగా ఇది అద్భుతం. మీ బుజ్జమ్మని ఆ దేవుడే కాపాడాడు. బుజ్జమ్మేదో వరబలంతో పుట్టినట్టుంది సార్. కారణ్ జన్మరాలు సార్ మన బుజ్జమ్మ. నీకు చెడ్డ రోజులు మొదలయ్యి గడ్డు కాలం వచ్చింది. చెప్పాను కదా మనోహరి, నువ్వు చూసింది నేను చెప్పింది నిజం. నీ మంచి కోరే చెప్తున్నాను. ఇకపై ప్రతి క్షణం నువ్వు జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా ఆ పిల్ల విషయంలో. అమ్మయ్యా. పిల్లల్ని పేరెంట్స్తో జాగ్రత్తగా పంపించండి. ఈరోజు గేమ్స్ క్యాన్సిల్. తీసుకెళ్ళండి. అమరేంద్ర గారు, 6 పాపకి చాలా పెద్ద ప్రమాదం తప్పింది. పిల్లల్ని జాగ్రత్తగా తీసుకెళ్ళండి. పదండి. అది అరుంధతి, మళ్ళీ పుట్టిన అరుంధతి. నీ పాలిట మృత్యువు. మళ్ళీ చెప్తున్నాను, దానికి సొంత శక్తులున్నాయి. దైవశక్తి కూడా తోడుగా ఉంది. తన చూపు నీ మీద పడనంత వరకే నువ్వు క్షేమంగా ఉంటావు. ఇక నుంచి నువ్వు అమరేంద్రని గెలవడంలో కాదు, బాగీని ఓడించడంలో కాదు, నిన్ను నువ్వు కాపాడుకోవటం మీద దృష్టి పెట్టు. లేదంటే ఆ పిల్ల అరుంధతి వల్ల నీకు మరణం తథ్యం. ఇప్పుడు నాకు మొత్తం అర్థమైపోయింది. జాతకాన్ని అడ్డం పట్టుకొని ఆ మనోహరి నాతో గేమ్ ఆడింది. 5 ఏళ్ళు ఆ ఇంటికి, ఆయనకు, పిల్లలకు, నన్ను బుజ్జమ్మను దూరం చేసింది. మా అక్కని చంపిన మనోహరికి మంత్రగాళ్లతో పరిచయం ఉండడం పెద్ద విషయం ఏం కాదు. ఎవరో మంత్రగాడిని పట్టుకొని కుక్కలతో, గద్దలతో అమ్మపై అటాక్ చేయించి నన్ను భయపెట్టింది. పిల్లలపై నాకున్న వీక్నెస్ ని అలా క్యాష్ చేసుకుంది. గదే కదా నేను ముందుకాల నుంచి చెప్పేది, నువ్వే నమ్మలే. నిన్న ఈరోజు జరిగింది చూశాక నేను నమ్ముతానే. మనోహరి అమ్ముని మేడపై నుంచి తోసేయాలనుకొని తన గోతులో తనే పడింది. ఇప్పుడు బుజ్జమ్మపై గద్దతో దాడి చేయించి మళ్ళీ తనే ఓడిపోయింది. దానికి బ్యాడ్ డేస్, నాకు గుడ్ డేస్ మొదలయ్యాయని నాకు అర్థమైంది. అవును బాగి, ఇంకొక గద్ద ఏడికి చచ్చింది. సడన్ గా వచ్చి రాక్షస గద్దని చమడాలు తీసింది. నాకు తెలీదే, కానీ నా వెనకేదో శక్తి ఉందని మాత్రం నాకు అర్థమవుతుంది. ఆ శక్తే నన్ను కాపాడుతుంది. ఆ శక్తే బుజ్జమ్మను ఆ ఇంటి దాకా తీసుకెళ్లి ఆయనకి, పిల్లలకి దగ్గర చేసింది. నిన్న అమ్ము, ఈరోజు బుజ్జమ్మను ఆ శక్తే కాపాడింది. ఆ శక్తి నా వెనకుండగా ఇక నేను ఎవ్వరికి, దేనికి భయపడను. గైతే నేను నెక్స్ట్ స్టెప్ ఏందే? బుజ్జమ్మని తీసుకొని మీ ఇంటికి పోతావా? లేదే,
ఆయనకి నా మీద ఇంకా కోపం తగ్గలేదు. నేనిప్పుడు వెళ్ళి జాతకాల వల్ల దూరం అయ్యానని చెప్తే ఇంకా కోప్పడతారు. ఇప్పుడిప్పుడే ఆయన బుజ్జమ్మకు దగ్గర అవుతున్నారే. బుజ్జమ్మ ఎవరో తెలిస్తే నా మీద కోపం బుజ్జమ్మ మీద కూడా మళ్ళొచ్చు. అది నేను తట్టుకోలేను. గట్లెందుకైతదే? మీ ఆయన నిన్ను గా మాత్రం అర్థం చేసుకోడా ఏంది? అర్థం చేసుకుంటారు, కానీ అంతకు ముందు మనోహరి దుర్మార్గాల గురించి ఆయనకి తెలియాలి. అక్క మీద గౌరవంతో ఆయన మనోహరిని భరిస్తున్నారు. మనోహరి చెడ్డతనాన్ని సాక్ష్యాలతో సహా ప్రూవ్ చేస్తే ఆయనే మనోహరిని అసహించుకొని ఇంట్లో నుంచి గెంటేస్తారు. గా సైతాన్ మీ అక్కని చంపేసింది కదా, గా సాక్ష్యం చాలదా? అది సరిపోతుంది, కానీ ఆయనకు మనోహరి దుర్మార్గాల గురించి మాటలతో చెప్పకూడదు.